ఇక్కడ అంటున్నాడు, ప్రభువా ఇదిగో దోషాలు నువ్వు కనిపెట్టి చూస్తే నీ ఎదుట నిలవడానికి ఎవడో సరిపోడు ప్రభువా, కానీ నీ ఎదుట నిలవబడ్డానికి, నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి నీ దగ్గర ఏం దొరుకుతుందంటే కృప సమృద్ధిగా దొరుకుతుంది అని అంటున్నాడు. అంటే దేవుడు కృప చూపిస్తాడా అంటే అవును, ఖచ్చితంగా చూపిస్తాడు. ఎలా అంటే లోకంలో నశించిపోతున్న మనము దేవుని ఎదుట నిలవబడ్డానికి అర్హులమా? దేవుడు లోకాన్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి వలె ఉన్నాం తప్ప జీవించేవారిగా మనం ఎంత మాత్రం లేము. మరి లేని సమయంలో ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే తన కృపచేత మనల్ని ఏం చేశాడు? ఆయన చెప్పండి. తన కృపచేత మనల్ని ఆయన ఆ పాపపు కోపం నుంచి విమోచించి మనల్ని రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ఎందుకు రక్షించాడంటే మళ్ళీ పాపాలు చేద్దామని, అంతేనా? దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తాడంటే మరలా నువ్వు తాపీగా ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావు మరలా చేయడానికి కాదు. దేవుని కృప నీ పట్ల ఎందుకు విస్తరించిందంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పటి నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావని. రోమపత్రికలో అంటాడు, ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడే కృప అపరిమితంగా విస్తరించింది. అట్లని పాపంలో కృప విస్తరించాలని పాపంలో ఉందామా అని అంటాడు. అట్లన రాదు అని అంటాడు. అక్కడ కృప నా పట్ల విస్తరించాలి కాబట్టి, నేను పాపంలో ఉంటేనే కృప విస్తరిస్తుంది కాబట్టి దేవుని కరుణ నా మీద ఎక్కువ ఉండాలంటే నేను ఎక్కువగా పాపంలో గడపాలన్నా అర్థం కాదు. మరి ఏంటంటే దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండాలి. తల్లిదండ్రులు మనం ఏదో తప్పు చేసినప్పుడు వారిని మందలించి సర్లే ఈసారి నుంచి అలాంటి పనులు నువ్వు చేయకని మనం వదిలేశారనుకోండి, మళ్ళీ చేయమనా అర్థం? మళ్ళీ చేయమనా? మరి ఎందుకు అలా వదిలేశారంటే ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని. ఇక్కడ అంటున్నాడు, ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి వాక్యం తెలుసు, అందుకే అంటున్నాడు పాపంగానే నువ్వు పరిగణలోకి తీసుకుంటే నీ ఎదుట నిలవడానికి ఎవడో ఉండడు ప్రభువా, కానీ నువ్వు అలా చేయవు నాకు తెలుసు. నువ్వేం చేస్తావంటే నీ యందు భయభక్తులు పూన్నట్లు నాకు కృపను ఇస్తావు కదా.